ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి తాటిపళ్ళు చూపిస్తున్నాను మీకు. మరి తాటిపళ్ళు వేసుని తీసి మరి బెల్లం వేసుకుని ఉడికించుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు రొట్టె వేసుకోవాలా, గారెలు వేసుకోవాలా, బూరెలు వేసుకోవాలా చేసుకోవచ్చు అనే విధానం చూపించాను మీకు. అలాగే మళ్ళీ తాటి దూసి తీసిన తర్వాత ఒక అంటే ఇదివరకైతే తాటాకు చేపల మీద అలికేసేవారు అన్నమాట. మరి వాకట్లో మంచం వేసి మంచం మీద సాపేసి పూసేసి ఇవ్వరు. మరి తాడసాప ఎండలో అని కూడా ప్రత్యేకంగా ఎండలు ఇప్పుడు చూడండి, వారం రోజులు 10 రోజులు వర్షం గట్టిగా పట్టేసింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఎండలు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చేసి ఇవ్వరు. కానీ వర్షం వచ్చినప్పుడు తీసి ఎండ వచ్చినప్పుడు తీసి అలా కష్టపడి తాడసాప, ఇప్పుడు తాటి తాండ్రే అంటారు, అలా తయారు చేసుకునేవారు. అది కూడా నేను వేయడం చూపించాను. మళ్ళీ మొత్తం పూర్తి అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. మరి ఇన్ని రకాలుగా ఇలా పళ్ళు వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి, తాడసాప ఎత్తున్నామా, మరి తాటి దూసు తీసి నిల్వ ఉంచుకునే విధానం కూడా చూపిస్తున్నాను కదా. తర్వాత మరి తాటి రొట్టు మామూలుగా అప్పుడు దూసి తీసేసుకుని రొట్టె వేసుకుంటున్నాం, గారెలు వేసుకుంటున్నాం, బూరెలు వేసుకుంటున్నాం, చాలా రకాలుగా చేసుకుంటున్నాం. కానీ ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ పండు తినడం వల్ల నా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పెద్దలు చెప్పింది, అది నిజం కూడా. కానీ ఈ తాటిపండుకు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. మనం చక్కగా మనం మాకైతే పల్లెటూరు కేసు కిందకి వెళ్ళారనుకోండి, తోటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి కదా, గబగబా తెచ్చి కూడా మా వారికి పట్టుకెళ్ళండి అని ఇస్తారంట. మరి చెట్ల దగ్గర కూడా ఉంటాయండి, ఎవరు ఇవ్వక్కర్లేదు కూడా, చక్కగా తెచ్చుకోవచ్చు. కానీ ఇంత పండు తెచ్చుకుంటే మనం తాటి రొట్టు వేసుకోవచ్చు, గారెలు బూర్లు అన్నీ అయిపోతాయి అన్నమాట. అయితే ఇన్ని రకాలుగా తాటిపండు తినడం గురించి చెబుతున్నాను. మరి పూర్వం ఎలా తినేవారు? చక్కగా మరి పుల్లల పొయ్యి మీద వంట వండుతూ ఉంటారు కదా, మరి ఆ పక్క ఈ పక్క 3 పక్కల మంట బయటకు వస్తూ ఉంటుంది. ఆ పక్కన పెట్టేసి అలాగా 3 పక్కల తిప్పివ్వరు కాయని, చక్కగా కావగొట్టేసి కాలిపోయేదండి. వంట అయిన తర్వాత ఏం చేసేవారు? ఆ కుదురు అంటారన్నమాట. ఇప్పుడు మనం గ్యాస్ బల్ల కదా, పక్కనే ఇలా పెట్టుకోవటానికి కొంచెం ఎత్తుగా మెట్లా వేస్తారో అది పొయ్యి కుదురు అంటారన్నమాట. ఆ కుదురు మీద ఉంచేస్తే మధ్యాహ్నం ఈ పొలవేళ్ళు వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూర్చుని కాయ తినేసేవారండి. మంచి బలంగా ఉండేవారు ఇలాంటివి తినేవారు కాబట్టే. అంత అలాగే ఈ తాటిపండు గురించి అంత గొప్ప ఇది అని చెబుతున్నాను మీకు. అంటే చూసిన దాన్ని కాబట్టి అలాగా, నేను పెద్దదాన్ని కదా అందుకు చెప్తున్నాను. ఇప్పుడు కొంతమందికి ఈ తాటిపండు పట్టుకుని తినడం కానీ ఇలా టెంక పట్టుకోవడం కూడా తెలీదు అసలు. కానీ ఇది 3 టెంకలు ఉంటాయన్నమాట. 3 కూడా ఒకరికి తినేసేవారు, లేదంటే 4-5 కాయలు కాల్చుకుని 4-5 కూర్చుని చక్కగా తీసుకుని మాట్లాడుకుంటూ తినేసేవారండి. ఆ తినటం చూస్తే అలాంటిది ఎవరు కూడా చూపించి వీడియోలో పెట్టలేరు ఇప్పుడు. అలాగా పల్లెటూరులో జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు కూడా చేయట్లేదులేండి. వాళ్ళకి కూడా మనకన్నా ఎక్కువగా ఎందుకు అనేలాగా అయిపోయింది. కానీ తాటిపండు తినాలండి, చాలా మంచిది. కొంచెం దానికి ఒగరు అనేది ఉంటుందేమో, మంచి ఆరోగ్యం అన్నమాట. కానీ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి సులువుగా అరగాలంటే తాటిపండు తిన్న తర్వాత ఒక ముక్క తినాలనేసి తింటారన్నమాట. ఏదేమైతేనేమి నిల్వ చేసుకుని ఉంచుకోవచ్చు. ఇప్పుడు మామిడి పళ్ళు దూసి తీసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. మళ్ళీ అలాగే మామిడి తండ్రి కూడా తెలిసిన వాళ్ళందరూ వేసేసుకుంటున్నారు, లేదంటే కంపెనీ తయారయ్యి వచ్చేస్తుంది కదా. అలానే ఇది తాటిది ఎప్పుడు కూడా. ఇప్పుడు మామిడి తండ్రి నాకు తెలిసి తప్ప నా చిన్నతనాన్ని లేదు మామిడి పండుతో వచ్చే మామిడి తండ్రి. ఈ తాడిసాప అనేది నా చిన్నతనం నుంచి ఉందండి. చేసుకుని ఉంచుకుని మరి నిన్న అంటున్నారండి మా వారు, ఎవరన్నా వచ్చారనుకో చుట్టాలు, ఆ తాడిసాప నానబెట్టి తాటిగారులు వండేసి పెట్టేసేవారు. అదే గొప్పప్పుడు. నువ్వు పండగలకని చెబుతున్నావు కానీ చుట్టాలు వస్తే కూడా వండిపోరు అని చెబుతున్నారు. చూసారా, ఇప్పుడు మనం షాప్కి వెళ్ళిపోయి కొనేసి తెచ్చేసి పెట్టేస్తాం. అలా అవి తినేటంతటి కూడా ఆరోగ్యం పనిచేయట్లేదు ఇప్పుడు. అప్పుడు అలా చేసి పెట్టేవారు. ఇదే ఇలాంటి మర్యాదలు చేసేవారు అని అంటున్నారు. అది కూడా నిజమేనండి. ఇవన్నీ చెప్తే సోదనుకునేరు మీరు, కాదండి జరిగేది ఇలాగా. అప్పుడు మనం ఎవరం చేయలేము, మిమ్మల్ని చేయమని కూడా నేను చెప్పట్లేదు. మరి తాటికాయతో ఇన్ని రకాలుగా చెప్పారు కదా, ఈ కాయ ఏం చేస్తారు అనేది ఆ విషయానికే వస్తున్నానండి. ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, చక్కగా ఇది ఇక్కడ ముక్క కోసానండి. అంటే చక్కెరకాయ ముక్కలు కోస్తానన్నమాట. చక్కెరకాయ ముక్కలు కొయ్యాలంటే కాయ ముగ్గుపోకూడదు, మెత్తగా అయిపోతే మనకి ముక్కలు తెగదు. అది ఈ పొదుల మీద ఉండాలన్నమాట, ఇలా గట్టిగానే ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మా వారు తాటిపళ్ళు తీసుకొచ్చారు, అందులో ఈ గట్టికాయ ఉంది. ఇప్పుడే మరి నేను చక్కగా చక్కెరకాయ ముక్కలు కోసే విధానం చూపిస్తానన్నమాట. చూస్తే మీకు
ఏంటి ఇలాంటి స్వీట్ కూడా తినేవారా అబ్బా అనుకుంటారండి మీరు. నిజంగా ఇది ఇలా నేను ముక్కలు కోసే విధానం కోస్తూ ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి. మీరు సోదనుకునేరు ఏమనుకునేరు తెలియాలి కదా. మాకు తెలిసిన పెద్దవాళ్ళ జనరేషన్కి మీకు కూడా తెలియాలి, అందుకు చెబుతాను నేను. ఇప్పుడు ఇది గట్టిగా ఉన్న కాయ కదా, ముచ్చుకి ఇలానే ఉంచేస్తానులేండి. ముచ్చుకు రాదు, గట్టికాయ కదా. మరి అప్పుడు మా అన్నయ్యలు అయ్యి ఏం చేసేవారంటే ఈ కాయలాగా కాళ్ళు సాగుకుని 2 కాళ్ళు మధ్యన ఇలా పెట్టుకుని నొక్కి పెట్టి కొడవలతో ఇలా 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 కోసేసేవారండి సులువుగా. మా వారు అంటున్నారు కొడవలు ఉండాలి కదా, మరి ఎలాగా అంటున్నారు. పర్వాలేదండి అంటున్నాను. ఒక ముక్క కోసాను నేను. అంటే చక్కెరకాయ ముక్క అనేది దీన్ని ఎందుకన్నారో చెప్తాను. ఇలా చక్రంలాగా ఇలా వస్తాయి. ఇలా వచ్చినాయి ఏం చేస్తామంటే చక్కగా ఒక గిన్నెలో పెట్టి అది ఏం చేస్తాననేది మీకు నేను చెబుతాను. ఏమండి చాలా బాగా వస్తుందండి. కళ్ళజోడు పొగ పట్టేస్తుందండి చెమటగా బాగా. ఇలా చక్కగా ఇంత సులువుగా నేను కొయ్యగలుగుతున్నాను కానండి, కొడవలతో కూడా ఇంత అలా కొయ్యలేరు. మా అన్నయ్యలు అలా కోసివ్వరు. మీకు చూపించాలి కదా అని ఇంతకుముందు కూడా నేను ఇలా చక్కెరకాయ ముక్కలు పోసి ఉడికించి పెట్టాను. ఇలాంటి స్వీట్ ఎక్కడ చూడలేదు, ఎప్పుడు వినలేదండి అని నాకు కామెంట్లు కూడా పెట్టారండి. అంటే ఇలాంటి అనుభవం ఉండాలండి, ఎవరికైనా కూడా తెలియాలి. ఏది కష్టపడకుండా అవ్వదు, అలసిపోకుండా అవ్వదండి. ఏదైనా కూడా అలసిపోకుండా అవ్వాలనుకుంటే అవ్వదు. మనం చేసే పనికి కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. ఇది ఇలా కొయ్యడం సామాన్యం కాదంటే చూశాను కాబట్టి నేను కొయ్యలేదు కానండి. అప్పుడు అన్నయ్యలు అయితే ఇలా కొడవలతో కోసేవారనమాట. మా వారు వచ్చేసారండి పాపం కోసేద్దామని, లేదు అవ్వదు, అయిపోయిందండి. ఇప్పుడైతే చక్కెరకాయ ముక్కలు ఇలా కోసామండి. తాటిపండు ఇలా కోసాం. మరి ఇలా చక్రాల్లాగా వస్తాయి కాబట్టి చక్కెరకాయ ముక్కలు అంటారన్నమాట. ఇలాంటి పెద్ద కాయలు చూసి తెచ్చుకునేవారన్నమాట. ఇంక రేపుడికి ముగ్గుతుంది అన్న కాయని ఇలాగ కోసి ఏం చేసేవారో చెప్పిన, ఇలాగ పొయ్యి మీద గిన్నె పెట్టేవారండి. చక్కగా గిన్నె పెట్టాం కదా, అవి మరి 1/2 లీటర్ నీళ్ళు, ఇందులో బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత ఆ చక్కెరకాయ ముక్కలు ఇందులో వేస్తాను. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి, బెల్లం నీళ్ళు. ఇంకా కొంచెం ముక్కలు ఉన్నాయి, ఉడుకుతూ ఉంటూ కరిగిపోతుంది. చక్కగా ఈ చక్కెరకాయ ముక్కలన్నీ కూడా ఇలా వేసేస్తాను అన్నమాట. మరి ఇలా ఉడికించుకుని మరి చల్లారిన తర్వాత తింటారు. రేపుడుకున్నా కూడా ఏమీ అవ్వదనమాట. ఇది గొప్ప స్వీట్ అండి, నిజంగా గొప్ప స్వీట్. ఇది తింటుంటే దూసు నోట్లోకి దిగుతుంటే ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలాగ అందుకే చక్కెరలాగా వస్తాయి కాబట్టి చక్కెరకాయ ముక్కలు అంటారు. ఇదిగో చూసారా చక్కగా, అంటే కోసేయగలిగిన సులువుగా మీకు చూపించేది ఆనందంగా ఉందండి. ఇది కొయ్యడం కొంచెం గట్టిగా ఉంటుంది కదా కాయ, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అది బలవంతా పెట్టాలి. చక్కగా మూత పెడతాను. ఒక పొంగు వచ్చిందనుకోండి ఉడికిపోతుంది. ఉడికిపోయినాయండి చక్కగా, చూసారా. ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా ఇందులో, ఈ బెల్లం అనేది చక్కగా ఈ పాకం దీనికి పట్టేటప్పటికి తేనె రంగు వస్తుందండి. నిజంగా తేనెలు ఊరినట్లుగా ఉంటుంది, కానీ రుచి అయితే చాలా బాగుంటుంది అనమాట. మరి ఇలా చేసుకుని తినేవారు. ఇది ఒక రకం స్వీటు. చక్కెరకాయ ముక్కలు అంటే చాలా గొప్ప. మరి బెల్లం వేసుకుని ఉడకబెట్టుకుని తినాలి అంటే మరి బెల్లం కొనుక్కుని తెచ్చుకుని కష్టపడి చక్కగా మరి కోసుకుని వండుకుని ఇలాగా తినేసేవారండి. చక్కెరకాయ ముక్కలు వండుకుంటున్నాము ఇవాళ అని, చక్కెరకాయ ముక్కలు చేసుకుంటున్నాము అని చాలా గొప్పగా చెప్పేవారు. ఇది తినేటప్పుడు మరి ఇలా ఈ సీసీలా ఉంటుంది కదా, ఇలా తీసుకుని చక్కగా ఇది ఇలా పట్టుకుని ఇలాగే తినేయకూడదు. ఇందులో ఇలా ఉంటుంది పీసులాగా కదా, ఇది తీసుకుని తినాలి. చూసారా మామిడి పండు కలర్లో లేదా, అంతకన్నా రుచి ఉంటుందండి. మామిడి పండు మరి ఒకలాగే ఉంటుంది రుచి, ఏ పండు అయినా. అదే బంగినపల్లి వేరు, రసాలు వేరు అంటారు, కానీ ఒకటి స్వీట్ ఒకటి సప్పగాను అని. ఇవి అలాగ ఉండవండి. ఇలాంటి నల్లకాయ అనుకోండి చాలా అమోఘంగా ఉంటుంది, చాలా గొప్ప ఫుడ్ అని చెబుతాను నేను. మనం ఎన్నో రకాల స్వీట్లు కొనుక్కొని తింటాం కదా, ఎంతో రేట్ అయినవి, అవి చాలా బలమైనవి. జీడిపప్పుతో చేశారు, బాదం పప్పుతో చేశారు అని. ఇలాంటి స్వీట్ కొనుక్కుందామంటే దొరుకుతుందండి. నా మాట నిజమంటారా కాదంటారా కదా.
ఇది రూపాయికి వచ్చి లేదు. తాటిపళ్ళు ఎవరైనా ఇస్తారు. ఇలాగా తాటిపండు మెత్తగా అయిపోయిన కాయను మాత్రమే తెచ్చుకుని మనం చక్కెరకాయ ముక్కలు కోసుకుని ఇలా ఉడికించుకోవాలి. ఎవరైనా ఇస్తారండి. ఈ వేళ చేసుకోలేదనుకోండి రేపు పొద్దునకి పని చేయదు, పాడైపోయి పాడేసేస్తాం. మామిడి పళ్ళు ఎలాగన్నా నిల్వ చేసుకుంటాం. ఇప్పుడు ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, తాటిపండు పెట్టుకోవచ్చు, తాటిగా ఇది దూసి తీసేసి కూడా పెట్టుకోవచ్చు. కానీ పెద్ద పెద్దవి కదా, 4-5 పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే మరి ఫ్రిడ్జ్ కాసుకోవాలి కదా. మాకులాంటి వాళ్ళు చిన్న ఫ్రిడ్జ్ అనుకోండి, ఒక కాయ పెడితే సరిపోతుంది, మరి ఎక్కువ పెట్టడానికి అవ్వదు. అలా అని దూసి తీసి ఉంచుతున్నాను. కొంచెం సౌకర్యం అనుకోండి ఫ్రిడ్జ్. మరి వర్షం వచ్చేసిందండి 2 రోజులు తాటసాపు పూయడానికి. ఆ దూసి తీసి ఉంచాను. మంచి మంచి కాయలు తెచ్చారు మా వారు. వాళ్ళ ఫ్రెండ్కి ఒకే చెట్టు ఉందంటండి, పెద్ద పెద్ద పళ్ళు. మరి వేరే చెట్లు వేరేగా ఉంటాయంట, కానీ ఆ చెట్టు ఆయన తప్పనిసరిగా 1-2 పట్టుకొచ్చి ఇస్తారు. ఆయన పట్టు పంపించారు. చాలా పెద్ద కాయలు వీడియో తీసాను, కానీ మరి సరిగ్గా రాలేదని పెట్టలేదు. ఆ కాయలు మరి అంత ప్రేమగా ఆయన ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? కొనుక్కోక్కర్లేకుండా దొరికేస్తున్నాయి, పర్వాలేదని నిర్లక్ష్యం చేయకూడదు కదండి. మరి వాళ్ళంతో ప్రేమగా తెచ్చి ఇచ్చినప్పుడు చక్కగా దూసి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తాటసాపు పూస్తున్నాను కదా, దాని మీద పూసేద్దామని. చక్కెరకాయ ముక్కలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయండి. ఇవి అయితే బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. తాటిపండుతో ఇలాంటి స్వీట్ కూడా చేసుకోవచ్చని మీకు నేను చూపించేసాను, చూశారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి ప్రతి ఒక్కరికి తెలియాలి ముందు, ఏది ఇలా చేసేవారా, ఇలా తినేవారా అని. ఇది ఉందా చూసారా, ఇది తాగడానికి ఎంతో పోటీ పడిపోతారన్నమాట. ఇది ఒక తేనెలాగా ఈ దూసు ఎంత బాగుంటుందో అన్నమాట అండి. చాలా మనం ఈ దూసు బాగుంటుంది అంటాను కదా, ఈ ముక్క తినేటప్పుడు కూడా అలాగే దూసు మనకి నోట్లో నుంచి దిగుతుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అనుభవం, నాకు తిని ఒక విలువ తెలుసు కాబట్టి, తినున్నదాన్ని కాబట్టి చెబుతున్నాను. అందరికీ తెలియదండి. చక్కెరకాయ ముక్కలు అంటే తాటికాయతో కోసిన ముక్కల్ని చక్కెరకాయ ముక్కలు అంటారు. అది బెల్లం వేసి ఇలా ఉడికించుకుంటే ఇది ఒక రకమైన స్వీటు. ఇప్పుడు ఇలా ఉడికించుకుంటే మాకు 2-3 రోజులు ఉండియండి, ఏమి పాడవు. బెల్లం వేసి ఉడికించుకున్నాం కదా, అలా 4-5 ముక్కలు ప్లేట్లో పెట్టుకుని తినేవారండి. అప్పుడు ఇలాంటియే గొప్పగా ఆనందంగా ఆహ్వాదిస్తూ తినేవారన్నమాట. చూశారు కదా, నచ్చింది కదా. మరి చెప్పేది ఇలా అంత ఎక్కువైనప్పటికీ కూడా విలువైన మాటలు చెప్పకపోతే మరి అర్థం అవ్వదు కదా అని నేను మరి నా వీడియోలో అయితే తాటిపళ్ళు గురించి కానీ తాడి సాప గురించి కానీ తాటి సాప పూస్తూ ఉన్నాను. అలానే మరి రొట్టు కానీ గారెలు కానీ మరి దూసులో కొంచెం బెల్లం వేసి ఉడికించి ఒక బాక్సులో పెట్టేసి ఉంచుకుంటే తాటిపళ్ళు రాలేనప్పుడు కూడా మనం ఇడ్లీ అట్టు రొట్టు వేసుకోవచ్చు. అలాగే తాటసాపతో కూడా చేసుకోవచ్చు, కానీ దూసు కూడా అలా ఉంచుకోవచ్చు. వర్షం వచ్చినప్పుడు పాడైపోద్ది అనుకోకుండా అని నాకు నేస్తం చెప్పడం వల్ల అలా చేసి పెట్టాను. మీరు కావాలనుకుంటే నా వీడియోలు చెక్ చేయండి, నేను పెట్టేసిన వీడియోలు ఉన్నాయి, చూసేయండి. మీరు చేసేసుకోవాలని కాదు, మీకు అర్థమవుతుంది అని. చక్కెరకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ అయితే ఆపేసానండి, చక్కగా ఉడికిపోయాయండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అంటే ఇలా చేసిన పనిని నాకే ఆనందం అండి. మీరు ఏదేమనుకున్నా ఇదిగోనండి చక్కెరకాయ ముక్క.